హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో మార్నింగ్ లేవగానే వంటగదిలోకి అయితే వచ్చి పని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక స్టవ్ పైన అయితే పిల్లల స్నానానికి వేడి నీళ్ళు పెడుతున్నానండి. ఇంకొక స్టవ్ పైన అయితే మా వారు టీ పెట్టు అన్నారు. ఇంకా ఆయనకి టీ పెడుతున్నాను. గ్యాస్ ఎంతసేపు వెలిగించినా ఎలగట్లేదండి. ఇంకా సరే సిలిండర్ అయిపోయింది అనేసి సిలిండర్ మారుస్తున్నాము. లాస్ట్ మంత్ January 5th ఓపెన్ చేసామండి. ఇప్పుడు మాకు February 12th సిలిండర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా 1 month 7 days మాత్రమే వచ్చింది ఈసారి సిలిండరు త్వరగా అవడానికి రీజను నేను ఇదివరకు ఒకటే తెపాల బాగా కాచేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలిద్దరికీ విడివిడిగా 2 తెపాలు వేడి నీళ్ళు కాస్తున్నాను. తర్వాత నాకు మా వారికి అండ్ కొన్ని రకాల ఫుడ్లు ట్రై చేయడానికి కూడా గ్యాస్ చాలా వేస్ట్ అవుతుందిలేండి. ఇంకా అలా అయిపోతుందనమాట. హీటర్ కొనుక్కోవచ్చు కదా అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఇక హీటర్ కాదు, ఈ సమ్మర్ అయిపోతే మేము డైరెక్ట్ గ్లీజర్ కొనేసుకుందాంలే అనేసి అనుకుంటున్నామండి. ఇంకా అందుకనేసి అనమాట. మా వారికి అయితే టీ ఇచ్చేసానండి. ఇప్పుడు ఇంకా వంట పని స్టార్ట్ చేశాను. నేను ఈ ప్రెషర్ కుక్కర్ని ఇండస్ వ్యాలీ నుంచి అయితే తీసుకున్నానండి. ఈ ప్రెషర్ కుక్కర్ అయితే 3 liters అండి. ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. మనము నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్తో కంపేర్ చేస్తే ఇండస్ వ్యాలీలో స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉంటాయి. నార్మల్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ చూసుకుంటే బాటమ్ దలసరిగా ఉండి సైడ్స్ అంతా దలసరి ఉండదు. కానీ ఇది మొత్తం ఒకటే క్వాలిటీ అయితే మెయింటైన్ అయిందండి. బాటమ్ ఎంత దలసరిగా ఉందో చుట్టూరు కూడా అంతే దలసరిగా ఉంది. అండ్ చాలా బరువుగా ఉందండి. 3 liters కుక్కరే కానీ ఎక్కువగానే ఉంది బరువు అయితేని. సో నేనైతే ఈరోజు పప్పు మెంతికూర వండుతున్నాను. ఫస్ట్ కందిపప్పుని వాష్ చేసుకుని వాటర్ పోసి నానబెట్టుకున్నానండి. తర్వాత అయితే మెంతికూర తీసుకున్నాను. ఇదిగోండి పప్పు అయితే కొంచెం నానిపోయింది. దీంట్లో పచ్చిమిర్చి, పసుపు అలాగే మెంతాకును కూడా వేసేసి పప్పు మెంతాకు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నానండి. కొంచెం వాటర్ తక్కువైందని వాటర్ కూడా పోసుకున్నాను. ఇక లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ పైన అయితే పెట్టేశానండి. ఇండస్ వ్యాలీ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత స్మూత్గా దలసరిగా ఉన్నాయి. విజిల్ సౌండ్ కూడా గట్టిగా ఏమీ రావట్లేదండి. అలాగే ఎక్కడ లీకేజ్ కూడా ఏమీ జరగట్లేదు. అండ్ ఫుడ్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోయిందండి. ఇక నేనైతే దీన్ని చక్కగా మెదిపేసుకుని దీంట్లోకి ఉప్పు, పసుపు, కొంచెం కారం అయితే కలిపి మిక్స్ చేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుంటాను. నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదా అల్యూమినియం కుక్కర్లతో కంపేర్ చేస్తే ఈ ఇండస్ వ్యాలీ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. కానీ వన్స్ మనం దీనిపైన ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇయర్స్ మనము యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇక నేనైతే పప్పు తాలింపు వేయాలండి. పప్పు తాలింపు వేయడం కోసం అయితే నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ వ్యాలీ కడాయి అయితే తీసుకున్నాను. ఇదైతే ఇంకా సూపర్ అండి. ఇంట్లో చిన్న కూరల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో కూరలు వండడానికి కూడా ఇది నాకు సరిపోతుంది అనమాట. చాలా క్వాలిటీగా థిక్గా మందంగా అయితే ఉందండి. ఇంకోండి దీనికి కూడా మనకి కింద బాటము ఒక్కటే దలసరి కాదండి, మొత్తం అంతా ఒకటే క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. ఈ కుక్వేర్లో ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ని యూజ్ చేయడం వల్ల ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనము స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు మర్చిపోయినా కూడా ఇది మాడిపోదండి. అంత దలసరగా ఉందనమాట. నేను దీంట్లో పిల్లలకి ఫ్రైడ్ రైస్ లాంటివి చేస్తున్నాను. ఇంకా గ్రేవీస్, సూప్స్ లాంటివి కూడా నేను ఇందులోనే చేస్తున్నానండి. ఇక నేనైతే ఇంట్లో ఏది వండాలన్నా దీని ఒక్కదాన్నే యూజ్ చేస్తున్నాను. ఫ్రైస్కి కూడా దీన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే దీన్ని పప్పు తాలింపు వేయడం కోసం అయితే యూజ్ చేస్తున్నానండి. కొంచెం నూనె వేసుకున్నా మనకి సరిపోతుందండి. నేనైతే ఫస్ట్ పప్పు తాలింపు వేయడానికి ముందు పిల్లలు వడియాలు వేయించమని అడిగారండి. మా మను అయితే ఈ బ్యాట్లు ఖచ్చితంగా స్కూల్కి పంపించమ్మా అని 100 సార్లు చెప్పింది నాకు. సో తాలింపు వేయడానికి ముందు ఫస్ట్ నేనైతే పిల్లల కోసం వడియాలు వేయించేసాను. నెక్స్ట్ ఇదే నూనె మూకుట్లో అయితే నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, ఎల్లుల్లిపాయని చితక్కొట్టుకుని వేసేసి కరివేపాకును కూడా వేసేసానండి. ఇక తాలింపు వేగిన తర్వాత పప్పునైతే ఇందులో వేసేసాను. పప్పు ప్రెషర్ కుక్కర్లో ఉడికిచ్చాను కదండి. స్టీల్ మంచి క్వాలిటీ కదా, ఎక్కడ నాకు పప్పు అడుగంటుకోలేదు చూసారా. ఇంకోండి ఇంకా పప్పు అయితే తాలింపు అయిపోయింది. దీన్ని నేను ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిన్నది స్టీల్ది, అది మంచి క్వాలిటీ కాదండి. దాంట్లో ఏమైనా వండుతుంటే ఒక్క నిమిషంలో మాడిపోతుంది అనమాట. కానీ ఈ ఇండస్ వ్యాలీ కుక్వేర్ అయితే మాత్రం చాలా దలసరిగా ఉందండి. అసలు ఏమీ మాడిపోవడం కానీ అడుగంటడం కానీ ఏమీ లేదు.
నెక్స్ట్ నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేస్తున్నానండి. దీన్ని ఆల్రెడీ నేను ఒకసారి యూజ్ చేశాను. ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు నాకు సరిగ్గా రాలేదు. మళ్ళీ ఈరోజు ట్రై చేద్దాం అనేసి అయితే దోశలు వేస్తున్నాను. దీన్ని ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకుని ఉంచుకున్నానండి. దాని అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే దీనికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ ఇండస్ వ్యాలీలో మనకి ఒక్క స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్సే కాదండి, ఇలా క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐరన్ అని పెద్ద ట్రెండ్ అయితే నడుస్తుంది కదా, అందుకనేసి నేను ఈ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ అయితే తెప్పించుకున్నానండి. సో ఈ రోజు దోశలు ఎలా వస్తాయో మీకు చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికైతే నేను ఆయిల్ అప్లై చేసుకుని అలా ఉంచుకున్నానండి. మరి దోశల్లోకి చట్నీ కావాలి కదా, చట్నీ కింద అయితే నేను వేరుశనగ గుళ్ళు అయితే వేపించుకుంటున్నాను. ఇక దోశల పిండి అయితే నేను బయటే ఉంచేసాను, చక్కగా పెర్మెంట్ అయిపోయిందండి. దీంట్లోకి నేను కొంచెం ఉప్పు అయితే కలుపుకుని చక్కగా దోశల పిండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మనము నాన్ స్టిక్ కుక్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తాం కదా దోశలు వేయడానికి, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టీల్ గరిటె పెట్టడానికి భయము, క్లీన్ చేసేటప్పుడు భయము. ఎందుకంటే దాని పైన ఉండే టెఫ్లాన్ లేయర్ కొంచెం డిస్టర్బ్ అయినా అది మనకి ఫుడ్లో కలిసిపోతుంది, అది క్యాన్సర్ కాజింగ్ అంటారు కదా. కానీ ఈ క్యాస్ట్ ఐరన్లో మనకి అలాంటి భయం ఏం అక్కర్లేదండి. ఇది కంప్లీట్గా మనకి సేఫ్ అండ్ హెల్దీ అనమాట. సో ఇంకా నేను అందుకనేసి క్యాస్ట్ ఐరన్కి షిఫ్ట్ అయిపోయానండి. అండ్ లాస్ట్ టైం దోశ అస్సలు బారాలేదు. నిజంగా ఈసారి అయితే ఎంత బాగా వచ్చాయోనండి. మీరు నన్ను 100% ట్రస్ట్ చేయొచ్చు. నేను యూజ్ చేసిన ఈ 3 ప్రొడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. ఫస్ట్ టైం నాకు యూజ్ చేయడం రాలేదు, కానీ ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎంత బాగా వస్తున్నాయో అని. సో మీలో ఎవరైనా ఈ దోశ ప్యాన్ కానీ, ప్రెషర్ కుక్కర్ కానీ, లేదా కడాయి కానీ తీసుకోవాలనుకుంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ కామెంట్లో పించేస్తాను. పర్చేస్ చేసేటప్పుడు B12 అని నా కోడ్ ఉపయోగిస్తే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ అయితే నేను అన్నం వండడం స్టార్ట్ చేశానండి. నేను మీకు చెప్పాను కదా చిన్న తెపాలు ఉంది నా దగ్గర అనేసి, మొన్న కొన్నాను అన్నాను కదండి నర్సాపురంలోని. అందులో అయితే ఈరోజు నేను అన్నం వండడం స్టార్ట్ చేశాను. ఈరోజు నా వంట అంతా హెల్దీ కుకింగ్ అయ్యింది కదండి. అయితే స్టెయిన్లెస్ స్టీలు లేకపోతే క్యాస్ట్ ఐరన్ ఇవే యూజ్ చేశాను. చాలామంది అల్యూమినియం చేంజ్ చేయక, అన్నం అందులో వండకు, పప్పు అల్యూమినియం దాంట్లో ఉడికించకు అని ఇలా కామెంట్స్ పెడుతూ ఉండేవారండి. సో ఈరోజు అయితే నేను అన్నీ మార్చేసానండి, అన్నీ కొత్త కుక్వేర్లోనే వండాను. సో ఈరోజు నా కుకింగ్ అయితే హెల్దీ కుకింగ్ అయ్యింది అనుకుంటున్నాను. ఇక అన్నం అయితే వాష్ చేస్తున్నానండి. అండ్ ఇది కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్ అండి. అన్నం తెప్పాల ఎక్కడ అన్నం దానికి అంటుకున్నది లేదు, చాలా బాగుంది. ఇక నేనైతే ఇవి కొత్తవి కదండి, కొత్తవి అన్నప్పుడు కొంచెం జాగ్రత్త అయితే ఉంటుంది కదా, ఇవి అటు ఇటు పోకుండా నేనైతే త్వరగా వీటిని క్లీన్ చేసుకుంటున్నాను. ఈ కుక్వేర్లో మనకి ఈ ప్రెషర్ కుక్కర్లో బాటమ్ చాలా దలసరిగా ఉందండి. ఏంటంటే ఈ కుక్కరు మూత తాటుగానే ఉందంటే ఇంత బరువు లేదనమాట. కిందది చాలా బరువు ఉంది కానీ మూత తేలిగ్గానే ఉందండి. అంటే మళ్ళీ బరువు అయితే చేతి నొప్పి పెడతాయి అనుకుంటారని ముందే చెప్తున్నాను. ఇక వీటిని అయితే నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మిగతా గిన్నెల కన్నా ముందు వీటిని అయితే క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకోండి ఇక్కడ మాకు ఎండ వస్తుంది, కొంచెము 11 ఆ టైంకి కొంచెం ఎండ వస్తుంది అనమాట. ఇంకా ఎండలో పెట్టాను. బయట రోడ్లవి క్లీన్ చేస్తే దుమ్మిట్ల మీద పడిపోతుంది అనేసి ఇలా కప్పేశాను అనమాట. మా శానమ్మ అయితే చదువుకుంటుందండి. ఇక నేను త్వరగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ వస్తాను. ఇక్కడ ఇల్లు క్లీన్ చేసుకునే వీడియో బిట్ మొత్తం నిన్న వ్లాగ్లోదే ఇంక్లూడ్ చేశానండి. ఫోను ఖాళీ లేదు, ప్లస్ ఏమో ఇంక నేను ఇల్లు తుడిసేటప్పుడు వీడియోని రికార్డ్ చేయలేదనమాట. అందుకనేసే నేను నిన్న వీడియో క్లిప్ అయితే ఇక్కడ పెడుతున్నాను. నిన్న వ్లాగ్లో మీకు నేను ఒక విషయం చెప్దామనుకుని మర్చిపోయానండి. అంటే మీరు ఇంకా బాగా లెందీ అయిపోతుంది ఇంకెందుకులే అనేసి దాన్ని మీకు చెప్పలేదనమాట. చాలామంది మేము మల్కాజ్గిరి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు అందరూ అన్నారన్నమాట. అంటే సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా బ్లెస్ చేశారండి. ఏమనంటే ఈసారి మీరు అద్దెకి వెళ్తున్నారు కదా, ఇదే మీకు లాస్ట్ అద్దిల్లు అవుతుంది, తర్వాత నువ్వు డైరెక్ట్గా సొంత ఇంటికే వెళ్ళిపోతావు భవాని, ఇంకా అద్దిల్లు మారే పని ఉండదు అని చాలామంది బ్లెస్ చేశారండి. అంటే ఈ అద్దింటి నుంచి మేము డైరెక్ట్గా సొంత ఇంటికి వెళ్తామనేసి బ్లెస్ చేశారు. నేను ఇంటికి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే, మేము
ఉండే ఈ అద్దిల్లే మా సొంత ఇల్లు అవుతే ఎంత బాగుండో అని అనుకున్నానండి. చాలామంది నాకు కామెంట్ చేస్తారండి, మీ ఇల్లు అసలు ఏం బాగోలేదు, మారిపోండి అక్క అంటారండి. మేము మా పెళ్ళయ్యాక ఉన్న అన్ని అద్దిళ్ళతో కంపేర్ చేస్తే నాకు బాగా నచ్చిన అందమైన ఇల్లు ఇప్పుడు మేము ఉంటున్న ఈ ఇల్లు అండి. ఎందుకంటే మేము అంతకుముందు ఉన్న ఏ ఒక్క ఇల్లుకి ఫ్లోర్ ఇంత అందంగా లేదు, ఈ ఇంటికి ఫ్లోర్ అంత అందంగా ఉంటుంది. నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. ఎంత బాగుంటుందని. నేను ఇప్పుడు వరకు ఎలాంటి ఇంట్లోనే లేను, ఫస్ట్ టైం ఇలాగ ఉంటున్నాను అనమాట. చాలామంది మారిపోక అసలు ఆ ఇల్లు బాగోలేదంటే ఇంత బాగున్న వెళ్ళిన ఇల్లు ఇలా అంటున్నారు ఏంటి అని అనిపిస్తుందండి. సో అయితే చెప్పాను కదా, చాలామంది అద్దింటి నుంచి నువ్వు సొంత ఇంటికి వెళ్ళాలి భవాని, ఈ అద్దింటి నుంచి నువ్వు ఇంకా డైరెక్ట్ సొంత ఇంటికి వెళ్తావు, అద్దిల్లులు మారవు అన్నారు కదండి. అప్పుడు నేనేమనుకున్నానంటే నాకు ఈ ఇల్లే నా సొంతం అయిపోతే బాగుంటుంది కదా, తక్కువ కాస్ట్కి అమ్మేస్తే బాగుండి ఇది కొనుక్కుందాం కదా అని అనిపించిందండి. సో మా వారిని అడగమంటున్నాను, హౌస్ ఓనర్ని ఒక మాట అడగొచ్చు కదా, ఒకవేళ వాళ్ళకి ఏమైనా అమ్మే ఉద్దేశం ఉంటే మనము ఒక 30 లేదా మహా అయితే 35 లక్షలు అలా అయితే పెట్టగలుగుతాం కదా, ఆ రేంజ్లో కొనుక్కుందాము అనేసి అంటున్నాను. అంటే ఇది 40 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. సో తక్కువ కాస్ట్కి అమ్మితే కొనుక్కోవాలి అన్నది నా ఉద్దేశం. బట్ ఏమో మా వారిని అడగమంటేనేమో నువ్వే అడుగు నేను అడగను అంటున్నారు. మా ఆయనకి అన్నీ భయాలేనండి. ఇంకా మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు కొనే ప్లాన్ అయితే ఆపేసామండి. ఎందుకంటే రీసెంట్గా మేము మొన్న లాస్ట్ 2-3 వీక్స్ క్రితము 2-3 కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్ళామండి. ఉప్పల్ బగాయత్ దగ్గర ఒకటి చూసాము. నెక్స్ట్ ఏంటంటే ఉప్పల్ స్టేడియం బ్యాక్ సైడ్ ఈస్ట్ లగ్జోరియా అనేసి ఒకటి కనిపించిందండి, అక్కడ కూడా వెళ్ళి అడిగామన్నమాట. డబుల్ బెడ్రూమ్ అయితే 1.75 CR అవుతుందండి. అదే ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇంకొక దానికి వెళ్ళాం కదా, అక్కడ కూడా ఇవే రేట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అసలు బాబు మేము మహా అయితే 60 లక్షలు అనుకున్నామండి. ఇంకా అసలు అంతకన్నా కాదు, ఇంకా పెట్టాలి అంటే 80 లక్షలు అనుకున్నాము. అలాంటిది ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు 4-5 ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళామండి మేము జరుగుతున్న చోటకి. అందరూ కోట్లే చెప్తున్నారండి. ఎక్కడి నుంచి తెస్తాము ఇన్నేసి కోట్ల డబ్బులు అని అనిపించింది మాకు. అంటే మాకు అంత లోన్ కూడా ఇవ్వరండి, అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఇంక అందుకనేసే ఇల్లు లేదులే ప్రస్తుతానికి, ఇల్లు ప్లాన్ ఆపేద్దాం అనేసి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరే ఇల్లు మానేసిన అట్లీస్ట్ ఒక స్థలం అయితే మన చాగల్లో కొనుక్కుంటే బెటర్ కదా అని అనిపిస్తుంది మాకు. అంటే నేనే అంటున్నాను అనమాట మా వారిని, గోల్డ్ అవి పెట్టుకుని అట్లీస్ట్ ఒక స్థలమైన కొనుక్కుంటే మనం తర్వాత ఇంకా అది కూడా కొనలేమేమో అనిపిస్తుంది. మా చాగల్లులో సెంటు 6 లక్షలు అయిపోయిందండి బాబా. ఒక 2-3 సెంట్లు కొనుక్కుని అలా ఉంచుకుంటే ఎప్పుడైనా నువ్వు రిటైర్ అయిన తర్వాత ఆ చాగళ్ళు వెళ్ళినా మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుంది కదా, అక్కడ ఒక 2-3 సెంట్లైనా కొనుక్కుని ఉంచుకుందాము, తర్వాత ఇంకా అది కూడా కొనలేము, 6 లక్షలు 7 లక్షలు అయిపోతుంది అనేసి అంటున్నాను అనమాట. సో ప్రస్తుతం అయితే ఇంకా ఇల్లు అంతకే ఎతకడం మానేసామండి. అంతంత బడ్జెట్ మేము పెట్టుకోలేము, అంత ఎత్తి ఎగరలేము ఆ నొప్పులు చేసాక, మళ్ళీ లేనిపోని మానసిక టెన్షన్స్ ఎక్కువైపోతాయి కదా. సో అందుకనేసి ఇలా అనుకుంటున్నాం అనమాట. ఇంకా మా చాగళ్ళలో కానీ కొవ్వూరు దగ్గరలో కానీ ఏదైనా ఒక 2-3 సెంట్లు స్థలం కొనేసుకుని అలా వదిలేస్తామండి. ఆ అప్పు తీరిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇల్లు ప్లాన్ గురించి ఆలోచించుకుంటాము. అయితే మా చాగళ్ళలో ఇల్లు కట్టుకోవడమో లేదా అప్పుడు ఇంకా మంచిగా మా లైఫ్ ఇంకా బెటర్ అవుతూ ఉంటే, ఇప్పుడు స్లోగా ఎలాగ అన్నీ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయో అలాగే ఇంకా మంచిగా అయితే కనుక అప్పుడు ఇక్కడ కొనుక్కోవడమో ఏదో ఒకటి చేయాలి. బట్ ఉండే కొద్దీ రేట్లు పెరగడమే తప్పించి ఎక్కడ తగ్గేది లేదండి. సరే ఇంకా మనం అనుకున్న బడ్జెట్లోనే కనీసం ఒక స్థలమైనా తీసుకుని ఉంచుకుంటే మంచిది కదా అనేసి అనుకుంటున్నాము. సో ఇదేంటి మాకున్న ప్లాను. మా అదృష్టం బాగుండి ఏదైనా చాలా తక్కువ కాస్ట్కి ఒక 30-40 లక్షల్లో హౌస్ ఏమన్నా దొరికితే బాగుండు మంచి ఏరియాలోని. అప్పుడు ఆ ల్యాండ్కి పెట్టేదేదో ఈ హౌస్కే తీసుకోవచ్చు కదా. ల్యాండ్ అయితే అంత అవదులేండి, 15-20 లక్షల్లో ల్యాండ్ వచ్చేస్తుంది, ఒక 2-3 సెంట్లు అలాగా. ఇంకా పైన రిజిస్ట్రేషన్స్ అవి ఉంటాయి కదా. ఇలా అనుకుంటున్నాము, చూడాలి. అంటే ఇప్పుడు గోల్డ్ ఉన్నా అది ఇంట్లో అలా ఉంటుంది కదండి. ప్రస్తుతానికి అది బ్యాంకులో తనఖా పెట్టేస్తున్నాం అనుకోండి అస్తమాటును, ఇంకా అదే గోల్డ్ని పెట్టుకుని మనం ఒక 2-3 లక్షలైనా ఇస్తారు కదా. అండ్ ఇంకా పైన ఏమన్నా మనకి మనీ కావాలి అన్నా పెద్ద ఎక్కువ కష్టపడక్కర్లేదు లోన్ కోసము. ఇప్పుడు మనకి 50 లక్షలు 60 లక్షలు రాకపోయినా ల్యాండ్ కాబట్టి మినిమం 10 లక్షలు 15 లక్షలతో అయిపోతుంది. గోల్డ్ ఒక 4 లక్షలు వచ్చినా
ఇంకా ల్యాండ్ ఇదే లోన్కి వెళ్ళామంటే ఒక 10-15 లక్షలు అయితే ఈజీగా ఇస్తారండి, అంతకన్నా ఎక్కువ రాదు కానీ. సో ఇంక ఇలా అనిపిస్తుంది, మా వారికైతే ఇదే చెప్పాను. మరి ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయ్యానండి. ఫ్రెష్ అయ్యి జస్ట్ ఇప్పుడే ఇంకో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను, అవి అవుతున్నాయి. ఇంకా కొన్ని నేను హ్యాండ్ వాష్ చేయాల్సినవి పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి, వాటిని నానబెట్టాను, వాటిని అయితే ఉతకాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఎడిటింగ్ చేయాలండి. ఫోన్ నిండిపోతుంది, అయిపోయి అసలు ఎంత ఇబ్బంది అయిపోతుందో అని త్వరగా ల్యాప్టాప్ ఏదో ఒకటి తీసుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఫుటేజ్ ఉంది, క్లియర్ చేయాలి, ఎడిట్ చేస్తానండి. సో నేను మళ్ళీ ఈ వ్లాగ్ని ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అమ్మ నేను ఇట్లా కళ్ళజోడు పెట్టాను కదా, ఏదో బొమ్మ వేసేద్దామని ఇలా బొమ్మ కళ్ళజోడు మాత్రం బాగా పెట్టేశాను. వెనకాల ఇదిగో ఇలా వెనకాల ఇంకో బొమ్మ ఉంది. తాత ఏమో మన చాగులు తాత, మన చాగలు తాత అందామా? ఎవరో నీకు తెలియదా? సరే, ఇంకా నేనైతే బట్టలు ఉతకడం స్టార్ట్ చేశానండి. అంటే బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసాను, కానీ ఇవి తెల్ల బట్టలు నాకు వాషింగ్ మిషన్లో వేయబుద్ది కాదండి, వేరే ఏమన్నా అతుక్కుపోతాయేమో కలర్స్ అనేసి భయం, అందుకని ఇది హ్యాండ్ వాష్ చేస్తాను. ఇది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వేసి సోక్ చేశాను అనమాట, వాషింగ్ మిషన్లో కూడా అదే యూస్ చేశాను. ఇంకా పిల్లలు ఇవి తెల్ల యూనిఫామ్స్ కదండి, ఒక్కసారి వేసుకోగానే ఇది ఏదో ఒక మచ్చలు అంటుకుపోతాయి, అక్కడ కూర్చుంటూ ఉంటారు, ఆ స్టెప్స్ అవి వేస్తూ ఉంటారు కదా. ఇంకా అందుకనేసి ఆ 2 days సాటర్డే సండే ఒక్కొక్క ½ an hour వేస్తారు. ఇక మండేస్ నేను వీటిని వాష్ చేసేస్తాను అనమాట. నేను మర్చిపోయి గంజి వంపేశాను ఈరోజు. ఆ గంజి పెట్టుంటే ఇంకా బాగుండేవి బట్టలు, కానీ ఇంకా వంపేశాను కదా, ఇంకా మళ్ళీ నైట్ వరకు ఏం వెయిట్ చేస్తామనేసి ఇంకా ఈ బట్టలు అయితే ఆరేసేస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా పిల్లల్ని క్లాస్కి తీసుకెళ్ళాలి, క్రికెట్ గ్రౌండ్కి. ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసి ఆరేసేసాను కదా, తర్వాత మిషన్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయినాయి నాకు ఈ బట్టలు ఉతకడం పూర్తయ్యే లోపల. ఇంకా అవి కూడా బట్టలు అయితే ఆరేసేస్తున్నానండి. ఇంక ఇవి ఆరేయడం కంప్లీట్ అయిపోయాక త్వరగా వాటర్ బాటిల్స్ అవి ఫిల్ చేసుకుని మనీ స్కూల్ బ్యాగ్లో పెట్టాల్సినవన్నీ పెట్టేసుకుని నేనైతే పిల్లలిద్దరిని తీసుకుని క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసానండి. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకుని పిల్లల్ని తీసుకుని అయితే క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వచ్చానండి. ఇక మనుకైతే ఇక్కడ హోంవర్క్ చూపించేస్తాను. నాకు మొన్నే కదా మొత్తం గొంతుకంతా మూసుకుపోయింది, ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో నలుగురికి పట్టేసిందండి, మళ్ళీ రొమ్మ పట్టేసింది, గొంతుకు నొప్పి వచ్చేస్తుంది, ఊపిరైతే అసలు ఆడట్లేదు. మళ్ళీ మాకు మా మమ్మీ అయితే అసలు ఆ ముక్కు 360 పడేసి తాకనే ఉంటుందమ్మా మనకు. సమ్మర్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి, అందుకే పట్టిందేమో అంటున్నారు మా వారైతేని. బాగా రొమ్మగా ముక్కు అయితే మూసిపోతుందండి బాబు. ఇంకా చిన్నుకైతే హోంవర్క్ చేపించేస్తాను, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీతో మాట్లాడతాను. క్రికెట్ గ్రౌండ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడైతే మేము డీమార్ట్కి వెళ్తున్నాము, అంటే డీమార్ట్లో కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయన్నమాట. మెయిన్గా క్యాస్ట్ ఐరన్కి నూనె రాయడం ఇబ్బంది అవుతుంది, సిలికాన్ బ్రష్లు అమ్ముతారు డీమార్ట్లో అనేసి కొంతమంది కామెంట్స్ పెట్టారండి, అదొకటి తీసుకోవాలి. కుండీలకి నీళ్ళు వేస్తుంటే మట్టి కిందకు వచ్చేస్తుంది, మొత్తం నీళ్ళు కూడా అయిపోతున్నాయి అనమాట. రోజు కడగడం వదుకుతాను కదా, దాని కింద ప్లాస్టిక్ ప్లేట్లు ఉంటాయి డీమార్ట్లో అని చెప్పారు, అదొకటి తీసుకోవాలి. దాంతోపాటు రాగిపిండి అయిపోయిందండి ఇంట్లో, మన తెచ్చుకోవడం మర్చిపోయారు మా వారు, ఆ రాగిపిండి ఒకటి తీసుకుని రావాలన్నమాట. సో ఇవి తీసుకుందాం అనేసి ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంకా ఇంట్లో పెద్ద పని ఏమీ లేదు, అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది, మార్నింగ్ చేసిన పప్పు ఉందనమాట. సరే ఇంకా డీమార్ట్కి వెళ్ళి అవి చూస్తాము అనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు బయలుదేరుతాము. మొన్న అయితే పుచ్చకాయ తెచ్చుకున్నాం కదా, పుచ్చకాయ కోస్తున్నారు అన్నమాట మా వారు. నాకు ఈ పుచ్చకాయ తినేసి వెళ్తాము. మా మనుకి పుచ్చకాయ అంటే ఎంత ఇష్టం అంటే అండి, రోజుకు ఒక కాయ తినేవల్ల తింటుంది మా మన తల్లి కదమ్మా. ఎంత ఇష్టమమ్మా నీకు చెప్పు, అంత ఇష్టమే. డీమార్ట్కి అయితే వెళ్ళొచ్చేసామండి. మేము పెద్ద ఎక్కువేమీ తీసుకోలేదు, కానీ మాకు బిల్ అయితే 2500 అయిపోయింది. అంటే నేను వాకింగ్కి వెళ్దామనేసి షూస్ తీసుకున్నాను, తర్వాత షాను మనుకి డ్రెస్సెస్ వేసుకోవట్లేదు కదండి, వాళ్ళకి పెట్టికోట్స్ కూడా తీసుకున్నానండి ఇద్దరికి. మనుకేమో ఇలాగ లోపల వేసుకోవడానికి డ్రాయర్స్ కూడా తీసుకున్నాను, షార్ట్ టైప్ అనమాట, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా. ఇదిగోండి నా కోసం అయితే ఒక ఫ్యాంట్ తీసుకున్నాను, నా సైజు ఇది ఒక్కటే ఉందండి, మళ్ళీ వాళ్ళు ఏమో ట్రయల్స్ కూడా ఏమి వేసుకోకూడదు అన్నారు. నేను ఇది తీసుకున్నాను, ఇది 250 రూపీస్ అండి. ఇది కనుక బాగా సరిపోతే ఈసారి నుంచి నేను అక్కడే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను.
సిలికాన్ బ్రషెస్ అయితే తీసుకున్నాను. ఇవో కాదు కామెంట్ చేయండి. అక్కడ సిలికాన్ బ్రషెస్ అని ఉన్నాయి కదా, సిలికాన్ అనేసి, అందుకని తీసుకున్నాను. 70 రూపీస్ అండి. తర్వాత ఇదిగోండి, ఈరోజు వీడియోకి గుంత పొంగనాలు బాగా రాలేదని పెట్టాను కదండి, దానికి ఎంతమంది కామెంట్ చేశారంటే అసలు స్టీల్ స్క్రబ్బర్నే యూజ్ చేయకూడదు అక్క అనేసి అన్నారు. స్పాంజీ కానీ గ్రీన్ కానీ యూజ్ చేయాలన్నారు. ఇక రెండు కలిపి ఉన్నది తీసుకున్నానండి. ఇవి బై 1 get 1 ఆఫర్లో ఉంది. మనము రెండు ఇలా తీసుకుంటే మనకి 59 రూపీస్కి వస్తున్నాయి అనమాట. అందుకని నేను తీసుకున్నానండి. ఇంకా నాకైతే షూ తీసుకున్నానండి, వాకింగ్కి వెళ్దామని చెప్పాను కదా. సో నేనైతే ఇంకోండి ఈ షూ తీసుకున్నాను. ఈ షూనే ఎక్కువ కాస్ట్ పడిపోయిందండి. ఇది 900 రూపీస్ పడింది. మళ్ళీ మా వారేమో ఇవి తీసుకున్నారు. సో ఇలా మాకు 2500 రూపీస్ అయితే బిల్ అయ్యిందండి. 2437. మళ్ళీ బయటకు వచ్చాక పాప్కార్న్ అవి తీసుకున్నారు. మా షాను బార్బీ బొమ్మ కావాలనేసి ఆ బొమ్మ కూడా తీసుకుందనమాట. సో ఇవైతే ఇప్పుడు నేను డిమార్ట్లో షాపింగ్ చేశానండి. ఇంకా ఇంటికి వచ్చేసాను కదా, అన్నం అయితే కడిగి పెట్టేశాను స్టవ్ మీద. అన్నం అయితే ఉడుకుతుందండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. పాపం బాగా లెంతీ అయిపోయింది కదా వ్లాగ్ ఈరోజు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.